హలో అండి అందరికీ. ఇవాళ వచ్చేసి చికెన్ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా అయితే నేనైతే చికెన్ని వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొక బౌల్ తీసేసుకొని అందులో చికెన్ కబాబ్ పౌడర్ వేశాను. తర్వాత అందులో మనము పసుపు, కారం పొడి, ఉప్పు, కార్న్ ఫ్లోర్ 2 లేదా 3 ఎగ్స్ని ఇలా వేసి బాగా కలుపుకోవాలి. అందులో లాస్ట్లో వచ్చేసి మనము కొత్తిమీర ఉంటుందని చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేశాను. ఆ పేస్ట్లో మనం చికెన్ వాష్ చేసి పెట్టుకున్న అది తీసుకొని వచ్చి ఇందులో వేసి ఇలా బాగా మిక్స్ చేయాలి. అంత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 45 మినిట్స్ లేదా ఒక 1 అవర్ పక్కన పెట్టేయాలి. అందులో అప్పట్లోగా ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ సరిపడే చికెన్ కబాబ్ సరిపడే అంత ఆయిల్ వేసేసి ఆ ఆయిల్ వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఇలా ఆయిల్లో వేయాలి. వేడైన ఆయిల్లో ఇలా ఒక 10-15 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని వదిలేయాలి. ఇలా కిందకి పైకి తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే చికెన్ అనేది బాగా క్రిస్పీ టేస్టీగా వస్తుంది. అంతే అండి, చికెన్ కబాబ్ రెడీ. నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.